సార్ ఇవాళ పుష్ప మీట్ జరుగుతూ ఉంది. సక్సెస్ మీట్ కాకుండా థ్యాంక్ యూ మీట్ అని పెట్టారు. ఈ థ్యాంక్ యూ మీట్లో అల్లు అర్జున్ గారు వస్తారు అంటున్నారు. వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు, వచ్చే అవకాశం ఉంది. నాకు కూడా డౌట్ కొడుతుంది చంద్ర శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తండేల్ సినిమా ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా అల్లు అర్జున్ గారు రాలేదు. ఫస్ట్ థింగ్, అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి జనాన్ని ఎవరిని పిలవలేదు. చివరి నిమిషంలో అల్లు అర్జున్ గారు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత చూస్తే అల్లు అర్జున్ గారికి ఒక స్పోక్స్ పర్సన్ని పెడుతున్నామని చెప్పి బన్నీ వాసు ఒక మాట చెప్పారు. అంటే అల్లు అర్జున్ ఏమన్నా సమాజంలోకి రావడానికి, బయటికి రావడానికి సంకోచిస్తున్నారా? జరగరానివి మళ్ళీ ఏమన్నా జరిగితే లేనిపోని తలనొప్పులు వస్తాయి నాకు అని ఏమన్నా భయపడుతున్నారా? గతంలో జరిగిన పరిణామాల నుంచి ఆయన బయటికి ఇంకా రాలేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇవాళ కూడా అనుమానంగానే చెప్తున్నారు, అల్లు అర్జున్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని మీరు? అంటే ఇక్కడ ఏంటంటే మీరు ప్రతి మనిషి ఎదిగే క్రమంలో కొన్ని జీవితంలో కొన్ని జరుగుతుంటాయి అనుకోని సంఘటనలు. దాంట్లో భాగంగా పుష్ప 2 పరిణామాలన్నీ మనం చూసిన అంశమే. కొన్ని తప్పులు జరగటం, సీఎం ప్రభుత్వాన్ని విభజించినట్టుగా మాట్లాడటం, ఆ తర్వాత పరిణామాలన్నీ మనకు తెలిసిన అంశమే. కాబట్టి ఆయన కూడా రియలైజేషన్లో ఆయనలో మార్పు కనపడినట్టే మనం భావించాలి. అంతే. ఎందుకంటే బన్నీవాసు ఆయనకు ఆత్మబంధువు. ఒకనొక సమయంలో నా తండ్రి కంటే ఎక్కువ నా బన్నీవాసే ముఖ్యమని బహిరంగానే చెప్పాడు అల్లు అర్జున్. మరి ఆ బన్నీవాసే చెప్పాడంటే, నేను ఒక స్పోక్స్ పర్సన్ కూడా ఆయన తరపున పెడుతున్నామంటే, అతని వే ఆఫ్ ఇదిలో ప్రజలకి ఆ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనపడుతుందనేది ఏమో తెలియదు, కానీ ఆయన భావాల్ని ప్రజలకి సరైన రీతిలో పెట్టడానికి ఒక వ్యక్తిని పెట్టవచ్చు. అదేవిధంగా తండేల్ దాంట్లో సొంత సినిమా దండేల్ దాంట్లో ఎందుకు రాలేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా అరవింద్ గారు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరే విధంగా ఉంది. కొద్దిగా మా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం, కొద్దిగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్యాస్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాడని ఆ రోజు చెప్పారు. ఈరోజు చెప్పడానికి అవకాశం లేదు. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎవరు చెప్పాలా? అంటే విచిత్రం నాకేమనిపిస్తుంది, అల్లు అర్జున్ తరపున స్పోక్స్ పర్సన్ ఏమన్నా ఇవాళ అటెండ్ అయ్యి అల్లు అర్జున్ తరపున మాట్లాడతాడా? ఆ స్పోక్స్ పర్సన్ ఎవరు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఓకే, కాసేపట్లో తెలుసుద్ది, మీకు ఏం పర్లేదు. దాదాపు 2000 కోట్లు దాటింది సినిమా అని చెప్పేతలకి నిర్మాతల మీద కూడా మన ఈడీలో ఎన్ని దాడులు జరిగినాయి. ఈ సిచ్యువేషన్లో దేశ చరిత్ర ఎప్పుడు లేని విధంగా కలెక్షన్స్ రికార్డు చూపించారు నిర్మాతలు. మరి థ్యాంక్స్ గివింగ్ చెప్పాల్సిన బాధ్యత కూడా నిర్మాత బృందానికి, దర్శకులకి ఉంటుంది. మరి అది ఏ విధంగా చెప్తారు, ఆయన స్పోక్స్ పర్సన్స్ ఎవరు, ఈయన భావాలు ఏమి చెప్తాడు, అసలు ఏంటి కథ అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో చెప్తారు కాబట్టి మనం ఏమైద్దో ఎదురు చూడాలి. అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు ప్రతి ఫంక్షన్లో ఏదో ఒకటి అనకూడని మాట, అసందర్భ ప్రేలాపన, పెద్ద మాట ఏమో ఇది, బట్ అది పెద్దదే. అసందర్భ ప్రేలాపన అల్లు అరవింద్ గారు చేస్తున్నారు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తండేల్ ఈవెంట్లో వచ్చినప్పుడు ఈయన దిల్ రాజు గారిని పిలిచినప్పుడు మామూలుగానే పిలవచ్చు. ఆయన ఒక గొప్ప నిర్మాతగా చెప్పొచ్చు. ఆయన ఓ సినిమాని ఇలా పడేశాడు, ఒక సినిమాని ఇలా లేపాడు, నేను వండర్స్ చేస్తున్నాడని చెప్పి వెటకారంగా నవ్వటం, అదొక పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత నువ్వు తమిళ ఇంటర్వ్యూలకి ఇచ్చాడు, తండేలకు సంబంధించిన ఇంటర్వ్యూ ఇస్తూ తమిళ్లో నా మేనల్లుడికి వెరీ వెరీ యావరేజ్ సినిమా, ఫస్ట్ సినిమా చిరుత. ఆ తర్వాత నేను మనోడికి ఏదైనా మంచి హిట్ ఇవ్వాలి, నా మేనల్లుడికి నేను గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను, మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే ప్లాన్ చేశాను, రాజమౌళిని తీసుకొచ్చాను, సినిమా చేశాను అని చెప్పటం, అంటే నేనేదో లైఫ్ ఇచ్చానని చెప్పడం. వాట్ ఈజ్ ఇట్ అండి ఇది? అంటే అసందర్భ ప్రేలాపనలే కదా ఇవి. మళ్ళీ ఇవాళ కూడా ఒక అసందర్భ ప్రేలాపన ఏమన్నా పేలే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన స్టెప్ కూడా వేసాడు ఈ మధ్య, ఎవరు పాపతో. పుష్ప ఇచ్చిన కిక్కుతోటి, ఆయనకు పుష్ప ఇచ్చిన కిక్కు కంటే గేమ్ చేంజరు పోయింది, గేమ్ చేంజరు సరిగ్గా ఆడలేదు అన్న ఆనందం. అదే పోగొట్టాము, సక్సెస్ఫుల్ చేసాము, ఏం చేసాము, మొత్తం మీద అయితే ఆ గేమ్ చేంజరు మనకి సాటిగా ఆడలేదు అన్న దాంతో ఆ సంతోషం ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. సరే, ఇక్కడ ఒకటి, ఇప్పుడు మెగా వృక్షం చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వాళ్ళు కష్టపడి ఎదిగిన వాళ్ళు, ఎవరి యొక్క ప్రాపకంతో ఎదిగిన వాళ్ళు కాదు. ఒకవేళ గంగోత్రి ఆ రోజు ఇతని హీరోకి పనికొస్తారనే పరిస్థితి నుంచి ఆ తర్వాత డైరెక్టర్గా రాఘవేంద్ర గారిని పిలిచి అతను తీర్చిదిద్దింది ఎవరు? చిరంజీవి గారు అనేది పలు సందర్భాల్లో అదే అల్లు అర్జున్ చెప్పాడు.
తర్వాత అదే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసి అటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. ఆ ధైర్యానికి రెండో సినిమా చెప్పండి, ఆర్య. ఆర్య ఆర్య అసలు స్టోరీ చిరంజీవి గారికి చెప్పినప్పుడు అల్లు అరవింద్ గారికి రికమెండ్ చేసి, సుకుమార్లో మంచి ఫైర్ ఉంది, అతను చెప్పినట్టుగా అతను చెప్పటంలోనే ఒక కసి కనపడింది. కొత్త డైరెక్టర్ కదా ఎందుకులేండి అంటే, లేదు లేదు నువ్వు ఇచ్చి చూడు అతను సూపర్ సక్సెస్ చేస్తాడంటే చిరంజీవి గారు కనెక్ట్ చేశాడు సుకుమార్ని. సో అక్కడి నుంచి తీస్తే ప్రతిదీ ఇంకొక అంశం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి మనం. అసలు అల్లు అరవింద్ గారు లైఫ్ ఇవ్వడం ఏంటి రామ్ చరణ్ గారికి? అల్లు అరవింద్ గారికి లైఫ్ ఇచ్చింది ఎవరు? మొదటి 3 సినిమాలు గీతా ఆర్ట్స్లో పోతే, 4వ సినిమా కిరాతకుడి నుంచి 10 సినిమాలు వరుసగా మెగా ఫ్యామిలీ సినిమాలేగా తీసుకొని బతికింది అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారు అడిగితే క్యూలో నిలబడడం, క్యూలో ఉన్న ప్రొడ్యూసర్లు కాదని కదా మీకు డేట్లు ఇచ్చింది. మీరు వాళ్ళందరినీ కాదని పక్కన పెట్టి మీకు డేట్లు ఇచ్చాడు కదా, అంతే కదా. సో తన వైఫ్ అన్నయ్య కదా, లైఫ్ ఇద్దాం మా కుటుంబానికనే కదా ఆయన ఇచ్చాడు మీకు లైఫ్ కదా. అవన్నీ మర్చిపోయి వాళ్ళ నువ్వు మీ మేనల్లుడికి లైఫ్ ఇవ్వడం ఏంటి? ఇవన్నీ ఏంటంటే ఇంకో మాట చెప్తాను. అవునండి, చంద్ర శ్రీనివాస్ గారు, ఇవాళ మీకు చిరంజీవి గారు డేట్లు ఇచ్చారు అనుకుందాం ఉదాహరణకి, మీ దగ్గర డబ్బులు ఏం లేవు కదా సినిమా తీసే డబ్బులు, మీకు చిరంజీవి గారు డేట్లు ఇస్తే చాలు, నిర్మాతలు ఆటోమేటిక్గా మీకు డబ్బులు పెట్టేవాళ్ళు వస్తారు. చిరంజీవి గారి డేట్లు నాకు 3 నెలలు ఉన్నాయండి అని మీరు చెప్పారు అనుకోండి, ఆటోమేటిక్ స్టిల్ ఇవాళ కూడా చిరంజీవి గారి డేట్లు మీ దగ్గర 3 నెలలు ఉన్నాయంటే 3 నెలలకి మీకు 300 కోట్ల రూపాయలు పెట్టడానికి సిద్ధంగా నిర్మాతలు వస్తారు. అవును, నిర్మాతలు అంటే నిర్మాతలు ఇప్పుడు డివివి దానయ్య అంటే డివివి దానయ్య సినిమా తీసేస్తున్నాడా? వెనక బోల్డ్ మంది ఫైనాన్షియల్ ఉంటారు కదండి. ఇప్పుడు ఇన్ని సినిమాలు తీస్తున్నాడు ఈయన, మైత్రి మూవీస్, మొత్తం ఆయన డబ్బులు పెడుతున్నాడా? చాలామంది డబ్బులు పెడతారు కదా సార్. సినిమా హీరో డేట్లు దొరకడం అనేది ఇక్కడ సవాలు సార్. ఆ డేట్లు దొరికితే ఆటోమేటిక్గా డబ్బులు పెట్టేవాళ్ళు వస్తారు, క్యూలో నిలబడతారు డేట్ల కోసం. అలాంటి డేట్లను మీరు అడిగినప్పుడల్లా కాదనకుండా మీకు డేట్లు ఇచ్చి మీకు సినిమాలు చేసి పెట్టి మళ్ళీ వేరే సినిమాలు తీలేస్తారు. అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్లో వేరే సినిమాలు తీయలే, అన్నీ మెగా సినిమాలే. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది, అన్నీ మెగా సినిమాలే తీశాడు. 10 సినిమాలు చెప్తున్నారు. మగధీర వరకు ఆయన థియేటర్ అమీర్పేటలో ఉంది, మీరు కూడా చూసినట్టున్నారు. దాంట్లో చిరంజీవి గారి బొమ్మ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉంటుందండి? ఏమంతా చేసుకున్నారు అంటే నేనేమంటున్నానంటే ఇవాళ ప్రేక్షకులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అసందర్భ ప్రేలాపనలు పేలి ఆ రకంగా అవమానించదలుచుకున్నారా చిరంజీవి గారి ఫ్యామిలీని? అలా అయితే నేనేం చెప్తానంటే, నేను తెలుగు భాషలోనే మీరు చెప్పినట్టు అధపతనానికి వెళ్ళిపోతారు అల్లు అరవింద్ గారు. చిరంజీవి గారితో పెట్టుకుంటే ఎంతోమంది మనం చూసాం. ఆయనతో పెట్టుకుంటే ఆయన ఏదో తక్కువగా చూపిస్తే, ఆయన కొడుకుని తక్కువగా చూపిస్తే, వాళ్ళు అంజనీ పుత్రులు, ఆంజనేయ స్వామి భక్తులు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చిరంజీవి గారి చూపు కానీ చిరంజీవి గారి మాట కానీ ఎదిగెక్కుంది ఒదిగే లక్షణం. ఆయనతో పెట్టుకుని ఆయన ఎదుగుదలకు నేనే కారణం, ఆయన కుమారుడు ఎదుగుదల నేనే కారణం, ఆయన ఇక్కడ పడిపోయాడు మళ్ళీ లేపాడు, ఏంటిది అవసరమా? లేదా రెండోది నేనే అవకాశం ఇచ్చాను రాజమౌళిని పరిచయం చేసి. రాజమౌళి ఏం చెప్పాడు తెలుసా సార్? 2 ఇంటర్వ్యూలు ఏకి పడేస్తున్నారు సోషల్ మీడియాలో. రాజమౌళి ఏం చెప్పాడు వరుసగా పెడుతున్నారు, ప్రేక్షకులు కూడా చూడొచ్చు ఎవరైనా. అంటే నేను అంటుంది ఏంటంటే వాస్తవాలకు కప్పిపుచ్చొద్దు కదా. ఇప్పుడు వాస్తవాలు ఇవాళ సోషల్ మీడియా రోజులు సార్. మీరు ఏం చెప్పినా దానికి కౌంటర్ పడిపోతుంది. మీరు అబద్ధం చెప్తే, నిజం చెప్తే, నిజాయితీగా నిజం చెప్తే ఏం కాదు. మీరు ఏమన్నారు, మగధీర నేను రాజమౌళిని తీసుకొచ్చి అన్నారు, తప్పు. రాజమౌళి గారిని మొదటి సినిమానే రాజమౌళి గారిని తీయమని చిరంజీవి గారు చెప్తే ఆ ఒత్తిడిని నేను భరించలేనండి. మీలాంటి ఒక మెగాస్టార్, తెలుగులో నంబర్ 1 మీరు, మీ అబ్బాయిని లాంచ్ చేయడం అనేది అంత ఒత్తిడితో కూడిన పని నేను చేయలేకపోతున్నా. నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే ఏం తేడా వచ్చినా నేను దెబ్బతినిపోతాను, కాబట్టి నేను 2వ సినిమా చేస్తానండి అని రిక్వెస్ట్ చేసుకుంటే, సరే మీరు 2వ చేయండి అని ఫస్ట్ సినిమా పూరి జగన్నాథ్ గారికి ఇచ్చారు. అంటే ఆల్రెడీ డైరెక్టర్ ఫిక్స్ కదా. అది నెంబర్ 1 అబద్ధం. నెంబర్ 2 అబద్ధం ఏంటి, నేను నా మేనల్లుడికి సినిమా తీసి గిఫ్ట్ ఇద్దామను. అసలు వైజయంతి మూవీస్ వాళ్ళు 2వ సినిమా కూడా తీయడానికి అశ్విని దత్ గారు నేను తీస్తా 2వ సినిమా కూడా అంటే, లేదులే అరవింద్ గారికి ఇద్దాం ఈ సినిమా అని చిరంజీవి గారు ఇచ్చారు. సో నెంబర్ 2 తప్పు. 3వది, మీరు బ్లాక్ బస్టర్ ఇచ్చారా మగధీర? బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడు అవ్వాలి సినిమా, తొలి పాన్ ఇండియా సినిమా అవ్వాల్సింది, అది అరవింద్ గారు ఆపారని సాక్షాత్తు రాజమౌళి గారు ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమాని నేను అన్నాను, మగధీర సినిమాని తమిళ్లో
కన్నడలో వీటిల్లో రిలీజ్ చేస్తే చాలా బాగా వెళ్తుందండి. సో అది చేద్దామండి, డబ్బింగ్ చేద్దామండి, వద్దొద్దండి ఇంకా చాలు అంటే తర్వాత ఆయన అనుకున్నా అంటే ఇలాంటి నిర్మాతలతో మనం చేయకూడదు సినిమా. ఎవరైతే మన మాట విని మనతో పాటు ట్రావెల్ చేస్తారో అలాంటి నిర్మాతలకి నేను సినిమా చేయాలని అనుకున్నాను. లేకపోతే మొదటి పాన్ ఇండియా బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా సినిమా మగధీరాని అయ్యేది అని చెప్పాడు. ఆ అంటే సినిమాలో సాక్షాత్తు రాజమౌళి గారు చెప్పారు. వరుసగా మీరు ఇన్ని అబద్ధాలు ఆడేస్తే అదే సినిమాలో ఒకటి, సారీ ఫర్ ద ఇంటరప్షన్ కింద గారు, చనిపోయాడు మన ముందు, భౌతికంగా లేడు శ్రీహరి గారు. చిన్నప్పుడు రామ్ చరణ్ ఎత్తుకొని పెంచాడు అన్నయ్య కొడుకు అనే ఉద్దేశంతో. ఆ నటన చూసి షాక్ అయ్యాడు. నేను ఇన్ని సంవత్సరాల నటనలో ఉన్నాను కానీ నా శరీర దారుఢ్యం కావచ్చు, పోలీస్ ఆఫీసర్ వేషాలు కావచ్చు, అతనిలో నటన చూస్తే నేనే షాక్ అయ్యాను. అన్నయ్య కుమారుడు ఎంత కష్టపడతాడని ఆ రోజు ప్రశంసించాడు. ఈ చేతులతో ఎత్తుకున్నానని. అంటే శ్రీహరి గారి కంటే ఆ ప్రశంసల కంటే మీ గొప్పయ్య. అటువంటి వ్యక్తులు ఎంతోమంది వచ్చారు. ఈరోజు సెటిల్ పెర్ఫార్మెన్స్ అని బాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళే ప్రశంసిస్తున్నారంటే ఆ కంటి చూపుతోనే ఆ భావాలతో RRRలో నటించాడని చెప్పేసి ఇంటర్నేషనల్ వేదికల మీద ఆయన ప్రశంసిస్తున్నారంటే అది వీళ్ళకి కనపట్టలేదా? లేకపోతే ఏమైనా చెవుడు వచ్చిందా? లేకపోతే చూపు ఏమైనా మందకిచ్చిందా అనే ఆలోచనలు కూడా ప్రజలకు వస్తాయి. కాబట్టి ఎవరిని చెక్కేది కాదు ఇది. ఓకే, ఒక కష్టం అనేది చూసి తండ్రి నుంచి, ఒక బాబాయ్ నుంచి నేర్చుకొని ఆయన చాలా గ్రాస్ రూట్లో కష్టాలు చూసి ఎదిగినోడే. నిన్నగాక మొన్న ఒక వ్యక్తిని చూసాం. ఒక అతను భార్య విలవిల్లాడిపోతూ ఉంటే అపస్మారక స్థితిలో వెళ్తే 24 సార్లు బ్లడ్ ఇచ్చారని చెప్పేసి సమాచారం బ్లడ్ బ్యాంక్ వస్తే చిరంజీవి గారు చెప్తే ఎమ్మటే రామ్ చరణ్ ఉపాసన గారు ఎవరికి రెండో కంటికి తెలియదు 30 నుంచి 40 లక్షలు ఖర్చు అయింది తెలుసా? ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అతనికి మహంతిగా శంకర్ మహంతిగా వాళ్ళ భార్య దుర్గా. మీకు ఆహా షోలో ఏ పవన్ కళ్యాణ్ గారినో, ఏ చిరంజీవి గారినో, ఏ రామ్ చరణ్ గారినో పిలిచినప్పుడు అంటే అల్లు అర్జున్ గారిని పిలిచినప్పుడు ఒక యాసిడ్ దాడికి గురైన ఒక మహిళను ప్రవేశపెట్టారు. ఆవిడ తనలాంటి బాధితుల కోసం ఫౌండేషన్ నడుపుతోందని. ఆహా టీము రకరకాల స్పాన్సర్స్ నుంచి 3 లక్షల రూపాయలు స్పాన్సర్ చేశారు. ఇలా చూస్తూ ఉన్నాడండి అల్లు అర్జున్ గారు. కనీసం 300 కోట్లు తీసుకున్నారు కదా మీరు రెమ్యునరేషన్ మీ లెక్క ప్రకారం. కనీసం 1 కోటి రూపాయలు ఆ ఫౌండేషన్ నేను ఇస్తానని చెప్పలేకపోయారే? పోనీ 25 లక్షలు చెప్పలేకపోయారే? పోనీ 5 లక్షలు చెప్పలేకపోయారే? కానీ రామ్ చరణ్ అనే వ్యక్తి 30-35 లక్షల రూపాయలు విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించాడే. 17 మాసాలు కదా, ఎవరికి చెప్పలా? ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆహా షోలో చెప్తే తెలియలేదే. అది సో వ్యక్తులకు, వాళ్ళ మనస్తత్వాలకు, వాళ్ళ వ్యక్తిత్వానికి ఎంత వ్యత్యాసం ఉన్నదనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఏదేమైనా మళ్ళీ పుష్ప థ్యాంక్ యూ మీట్లో మరి ఏం చేస్తారు? తండ్రి కొడుకులు హాజరవుతారా? హాజరైతే ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. చందు గారు చూద్దాం. నమస్తే సార్. నమస్కారం.